ఉదయం అయితే చాలు భయంతో విశాఖ చిరు వర్తకులు బతుకుతున్నారు. గత 5 రోజులుగా విశాఖలో హైదరాబాద్ హైడ్రా తరహాలో ఆపరేషన్ లంగ్స్ కొనసాగుతోంది. జీవీఎంసీ పరిధిలో ఉన్న అన్ని వార్డులో ఎక్కడికక్కడ షాపులను కూల్చివేస్తున్న దృశ్యాలు కనిపిస్తున్నాయి. చిరు వ్యాపారం చేసుకునే వారిపైన కక్షగట్టి షాపులను కూల్చివేస్తున్నారని వ్యాపారులు కన్నీరు పెడుతున్నారు. రోడ్డు అక్రమాలను తొలగించి విశాఖ నగరాన్ని సుందరీకరిస్తామంటూ జీవీఎంసీ అధికారులు ఆపరేషన్ లంగ్స్ కొనసాగిస్తున్నారు. రోడ్డు పక్కల ఉన్న షాపులను కూల్చివేస్తున్నారు. వ్యాపారులకు ముందస్తు నోటీసులు ఇవ్వకుండా కూల్చివేయడంపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీనిపై మరింత సమాచారాన్ని మా విశాఖ ప్రతినిధి సూర్యప్రకాష్ అందిస్తారు. విశాఖలో ఆపరేషన్ లంగ్స్ అయితే కొనసాగుతుంది. దానికి సంబంధించి ఎక్కడికక్కడైతే చిరు వర్తకుల పైన అలానే వ్యాపారుల పైన అయితే పూర్తి స్థాయిలో అయితే జీవీఎంసీ అధికారులు కావచ్చు, మొత్తం సిబ్బంది మొత్తం కూడా అధికారులంతా కూడా ఏకదాటిపైకి వచ్చి ఒకే వేదికపైకి వచ్చి మొత్తం అన్ని షాపులను కూడా కూల్చివేసిన పరిస్థితి ఉంది. గత 5 రోజులుగా ఈ యొక్క మొత్తం కూడా ఇదంతా జరుగుతుంది. ప్రస్తుతం కృష్ణ కాలేజ్ రోడ్ లో ఏదైతే ఉంటుందో ఆ రోడ్ లో అయితే దాదాపు పూర్తిగా అన్నింటినీ కూడా ధ్వంసం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. చుట్టుపక్కల 2 పక్కల కూడా రోడ్డుని నిలిపివేసి మొత్తం వాహనాలతో, జేసీబీలతో, ప్రొక్లైన్స్ తో మొత్తం తీసుకొచ్చి మొత్తం ఎక్కడికక్కడ ఉన్న ప్రతి ఒక్క షాప్ ను కూడా చిన్న భిన్నం చేస్తున్నట్టు అయితే కనిపిస్తుంది. మనం పూర్తిగా అయితే విజువల్స్ చూడొచ్చు. హైదరాబాద్ లో హైడ్రా ఏ విధంగా అయితే కొనసాగుతుందో అంతకు మించి అయితే విశాఖలో అయితే ఆపరేషన్ లంగ్స్ అనేది కొనసాగుతుంది. అభివృద్ధి పేరిట రేపటి రోజుకి స్వచ్ఛమైన నగరాన్ని అందించాలనే ఉద్దేశంతో అధికారులు చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మనం విజువల్స్ అయితే చాలా క్లియర్ గా చూడొచ్చు. ఒక షాపు గాని అలా లేపేస్తున్న పరిస్థితి ఉంది. అక్కడ కరెంటు తీగలు ఉంటున్నా కూడా దాన్ని కూడా లెక్క చేయకుండా ముందుకు తీసుకెళ్లడానికి అయితే ఇక్కడ అధికారులు అయితే కాస్త అత్యుత్సాహాన్ని అయితే ప్రదర్శిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మరి ముఖ్యంగా ఇప్పుడు ఇలానే ఎక్కడికక్కడ ఈ షాపులన్నింటినీ తొలగించడంలో అయితే పూర్తిగా అక్కడ చిరు వర్తకులు, వ్యాపారులంతా కూడా ఆ ఆవేదన అయితే, ఆగ్రహాన్ని అయితే వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది. ఎక్కడికక్కడ దీనికి కలిగిన పరిస్థితుల పైన వాళ్ళు నిత్యం కూడా కన్నీరు మున్నీరు అవుతున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. అమ్మ చెప్పండి, అసలు ఏమైంది? ఎప్పటి నుండి షాప్ మీరు ఉండేది, ఏమైంది అంటారు? సార్ మాట్లాడడానికి ముందే చెప్పారు, కరెక్టే, మేము కాదనట్లేదు, మాకు టైం ఇచ్చారు, కానీ ఎలా సార్ తీసేస్తాం? ఎక్కడ సార్ పెడతాం? రోడ్డు మీద బతికినాను, ఎక్కడ జాగాలు ఏమైనా ఉన్నాయా పెట్టడానికి? చెప్పండి, ఏంటి మా జీవితాలు తోడుకోవడానికి? ఓకే, పేపర్లు అయ్యి అడ్డు వస్తున్నాయి అమ్మా, కవర్లు అయ్యి కాలంలో అడ్డు వస్తున్నాయి అమ్మా అంటున్నారు. ఓకే, అది కరెక్టే, మేము చదువుకున్నదే, మాకు తెలుసు. కానీ మరి పెద్ద పెద్ద కంపెనీ వాళ్ళు కవర్లు ఎటు సార్ వదులుతున్నారు? ఆ కాలంలో లెక్క సార్ వదులుతున్నారు. అవునా కదా చెప్పండి, ఆటలోనే కదా వదులుతారు. చిన్న చిన్న షాపులు అయితే సార్ కొట్టడం, పెద్ద పెద్ద షాపులు ఉంటాయి కదా సార్, వాటి కంపెనీలో ఆపితే ఇక్కడ వరకు కవర్లు రావు కదా సార్. ఎంతవరకు ఒకలాగా అన్నారు, కరెంట్ కట్ చేసేంత వరకు ఒకలాగా అన్నారు. కరెంట్ కట్ చేయకుండా షాప్ ఎక్కడ సార్? ఎట్ట అయినా కరెంట్ కట్ చేసిన షాపులు ఎక్కడ ఆడతారు సార్? రోడ్ల మీద బతికిన ఎక్కడ ఆడతారు? కొంచెం చెప్పండి. ఏదో 5 స్టార్స్ రాలేదని చెప్పి షాపులు గట్ట కొట్టిస్తారు. 3 స్టార్స్ వచ్చాను. ఇప్పుడు షాపులు కొట్టితే చిన్న చిన్న షాపులు కొట్టితే 5 స్టార్స్ వచ్చేది సార్? కొన్ని మీరు చెప్పండి. చిన్న చిన్న షాపుల మీద పెడితే ఎలా సార్ బతుకుతారు? వాటి మీద బతికిన వాళ్ళు, మా అమ్మ, మా నాన్న కాలేజ్ ఫీజులు, స్కూల్ ఫీజులు ఏ లేనివన్నీ వేసుకొని ఉండి తీసిస్తే ఎలా సార్ బతుకుతారు? ఫ్రీ బస్సులు వేస్తారు దేనికి? రోడ్డు మీద బతికిన షాపులు తీసేస్తున్నారు. ఫ్రీ బస్ డ్రైవర్ మేము అడిగావా? కావాలంటే హ్యాండిక్యాప్ట్ డబ్బులు ఇమ్మన్నాడు సార్. కాల్ చేయి ఉన్నాడు, కష్టపడతాడు. అట్లా తిరిగితే మా కడుపు నిండదు కదండి. ఏదో కూల్ చేసుకున్నాడు, నాలుగు చేసుకుని ఏదో 10 రూపాయలు తెచ్చుకుంటే మా పిల్లలకి, మా తినపని పిల్లలకి పెట్టుకుంటాం నాకు ఆశ ఉంటుంది. అలాంటి ఏది లేకుండా మొత్తం ఒకసారి ఎరగొట్టేసి తీసేస్తుంటే ఇక్కడ ఎలా బతుకులు ఎలా బతుకుతాను చెప్పండి? ప్రధానంగా దీనికి ముందుగా మీకు నోటీసులు కానీ ఏం చేస్తాం? నోటీస్ ఇచ్చి అక్కడ పలానా దగ్గరికి వెళ్ళిపోమని చెప్పాలి. ఇప్పుడు మీరు ఉద్యోగాలను తీసిస్తారంటే ఉద్యోగాలు ఎలా తీసేస్తారు? ఎక్కడ మన దారి చూపించిన తర్వాత వాడికి పర్మనెంట్ జాబ్ చేస్తాడు, అంతేగాని ముందే తీసేస్తాడు. ఒక 5 అయిపోయిన తర్వాత జాబులు తీస్తాడు, ఒక 5 అయిపోయిన జాబులు తీస్తాడు, అంతేగాని బతికడానికి ఒక దారి చూపించకుండా ఎలా తీసేస్తారు ఎవరైనా? చెప్పండి అన్న, అసలు మీకు ఏమనిపిస్తుంది? అసలు ఎందుకు ఇలా జరిగింది అంటారు? అసలు అయితే ఎవరు రావట్లేదు బయటికి. అసలు వస్తే దానికి అర్థం తెలుస్తుంది. అసలు ఎవరు రావట్లేదు. వీళ్ళకి తీసేస్తున్నారు, వీళ్ళకి ఎట్టేస్తున్నారు అంతే. అది ఎందువల్ల తీస్తున్నారు కూడా తెలుసు సార్. జగన్ ఉన్నప్పుడు జగన్ బతకనివ్వట్లేదమ్మా అన్నారు. అతను ఉన్నప్పుడు టైం టు టైం డబ్బులు పడ్డాయి. నేను పార్టీ గురించి చెప్పట్లేదు, కాకపోతే అతను ఉన్నాడు, మాకు రూపాయి కష్టం ఉండేది కాదు. ఆ పేదల విషయంలో 1 రూపాయి కష్టం ఉండేది కాదు. ఉన్న షాపులన్నీ తీసింది. ఏం చేసింది? పార్టీ గురించి చెప్పట్లేదు సార్, ఉన్నట్టు మాట్లాడుతున్నారు. నీ పార్టీ కోసం చెప్పట్లేదు, నాకేం చేయలేదు. నాకు అమ్మఒడి వేస్తాను, నీకు కాదనట్లేదు. ఇతరే వేస్తే టైం పడుతుంది, నీకు కాదనలేదు. కాకపోతే మరి జీవితం రోడ్డు మీద బతుకు తీస్తారు సార్. మాకు ముందు పేపర్లు పంపించారు. ఎమ్మెల్యేలు అసెంబ్లీలో కార్పొరేటర్ వచ్చి రాజస్థాన్ లో తిరుగుతున్నారు, ఎడారిలో బీచ్లో తిరుగుతున్నారండి. ఒక తెలీదా? ఎమ్మెల్యేకి తెలీదా? ఎంపీలకు తెలీదా? జనసేన పార్టీ నాయకులకు తెలీదా? ఇది దారుణం.
ప్రజలు రోడ్డు మీద పడే చాలా బాధాకరం అండి. ఒకసారి ఎమ్మెల్యే పదవి పోతే ఎంత బాధపడతావు, ప్రజలు రోడ్డు మీద పడితే ఎంత బాధపడతావు ఒకసారి అర్థం చేసుకోండి సార్. ఇది చాలా దారుణం. ప్రజలకు ఏదో న్యాయం చేయాలా. ఇది ఇక్కడ ఉన్న పరిస్థితి. కన్నీరు మున్నీరు అవుతూ కూడా వాళ్ళు ఎక్కడికి వెళ్ళాలి, ఏమైపోవాలనే పరిస్థితి కనిపిస్తుంది. లంగ్స్ పేరిట వాళ్ళ యొక్క జీవితాలన్నింటిని కూడా బుగ్గుపాలు చేస్తున్న పరిస్థితి ఉంది. ప్రజాప్రతినిధులు కావచ్చు, అలానే స్థానికంగా ఉన్న నాయకులు కూడా ఎవరు లేని సమయంలో జీవీఎంసీ అధికారులు అయితే ఇలా చేయడాన్ని అయితే పూర్తి స్థాయిలో ఖండిస్తున్నారు. ఇప్పటికైనా ప్రత్యామ్నాయ చోటుని చూపించి ఈ యొక్క ఆపరేషన్ లంగ్స్ అనే పేరుని ఏదైతే చేస్తున్నారో దానికి ముందుగా ప్రత్యామ్నాయ ప్రాంతాన్ని అయితే చూపించి ఈ యొక్క ఆపరేషన్ లంగ్స్ కి సంబంధించి ఈ యొక్క కూల్చివేతలను వెంటనే నిలిపివేయాలన్న విషయాన్ని అయితే తెలియజేస్తున్నారు. మరి ముఖ్యంగా హైడ్రా ఏ విధంగా కొనసాగుతుందో అదే విధంగా ముఖ్యంగా ఎక్కడికక్కడ అన్ని షాపుల్ని కూడా కూల్చివేతలకు అన్ని శాఖలు కూడా అప్రమత్తం అవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. మొత్తం హైదరాబాద్ లో హైడ్రా ఏ విధంగా అయితే ముందుకు తీసుకెళ్లారో అదే విధంగా విశాఖ నగరం మొత్తం కూడా ఎక్కడికక్కడ అన్నింటినీ కూల్చివేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మొత్తం ఈ విజువల్స్ ఏవైతే మనం చూస్తున్నామో ఎక్కడికక్కడ అన్నింటినీ కూల్చివేస్తున్న పరిస్థితి ఉండడంతో ప్రజలంతా కూడా పూర్తిగా అయితే కన్నీరు మున్నీరు అవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎప్పటికైనా సరే ప్రభుత్వ యంత్రాంగంతో పాటు అలానే జీవీఎంసీ అధికారులు కూడా స్పందించి వెంటనే వీళ్ళకి రక్షణ చర్యలు తీసుకోవాల్సిన వాళ్ళకి బాధ్యతను కల్పించాల్సిన అవసరం ఎంతైనా ఉందనే విషయాన్ని అయితే ప్రజలైతే కోరుకున్న పరిస్థితి ఉంది. కెమెరామెన్ సాయి కిరణ్ తో సూర్యప్రకాష్, రాజోష్,